ధర్మస్థల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. తవ్వకాలు సాగుతున్నాయి. జనాలు తండోపతండాలుగా పోటెత్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్, మెడికల్ టీమ్స్, పోలీస్ బృందాలు, రెవెన్యూ విభాగాలు వరుసగా అందరూ తవ్వకాల కోసం అక్కడ శ్రమిస్తుంటే ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా అక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎస్, హియర్ ఇస్ ద బ్రేకింగ్ ఆఫ్ ధర్మస్థల. దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ధర్మస్థల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇక 6వ స్పాట్కు ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం చేరుకుంది. శరవేగంగా మృతదేహాల తనిఖీలకు సంబంధించిన శోధన కొనసాగుతోంది. మంగళూరు మెడికల్ కాలేజ్కి అస్థిపంజరాలు చేరాయి. 6వ స్పాట్లో మరిన్ని ఎముకలు లభించే అవకాశం కనిపిస్తోంది. 6వ స్పాట్ నుంచి తనిఖీ చేయాలని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సూచిస్తున్నాడు. 4వ రోజు ఉదయం 11 గంటలకు 7వ స్పాట్లో తనిఖీలు చేసేందుకు సిట్ బృందం ప్రస్తుతం ఆ పనులను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. స్పాట్లోనే విజిల్ బ్లోయర్గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి విచారణ కూడా జరుగుతోంది. విచారించిన సమాచారాన్ని ల్యాప్టాప్లో నమోదు చేస్తున్నారు. స్పాట్లో దొరికిన అస్థికల సమాచారాన్ని ల్యాప్టాప్లో భద్రపరుస్తోంది సిట్ బృందం. ఈరోజు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దర్యాప్తులో వేగం కొనసాగుతోంది. స్పాట్లోని కూలీలకు వంట వండుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. గత 3 రోజులుగా లంచ్ బ్రేక్ తీసుకున్న అధికారులు ఇక ఆ క్రమంలో దర్యాప్తులో జాప్యం జరుగుతుందని భావించి ఇప్పుడు స్పాట్లోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి 6వ స్పాట్లో అస్థికలు ఎముకలు లభించడంతో 4వ రోజు 7వ స్పాట్లో సిట్ అధికారుల విచారణ కంటిన్యూగా సాగుతోంది. ఈరోజు స్పాట్లోనే వంట చేసుకొని అక్కడే ఆ సిబ్బందికి వంట పెట్టి విచారణ కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఆ రకంగా ఆలస్యం జరగకుండా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ధర్మస్థల కేసులో 7వ స్పాట్ కీలకంగా మారబోతోంది. నేత్రావతి నదికి సంబంధించిన స్నానపు ఘట్టాలు ఉన్నట్లు అక్కడే తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ధర్మస్థలకు వచ్చిన భక్తులు స్నానాలు చేసేవాళ్ళు గతంలో అని చెప్తున్నారు. స్నానాలు జరిగిన ప్రదేశంలో మృతదేహాలను గుర్తించినట్లుగా తన ఫిర్యాదులో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నారు. 6-7 స్పాట్లకు మధ్య దూరం కేవలం 100 మీటర్లు మాత్రమే. దీంతో ఒక్కసారిగా ఈ మృతదేహాల అవశేషాల కోసం జరుగుతున్న గాలింపు ఇప్పుడు ఒక్కసారిగా ఎలా జరుగుతుందని ఉత్కంఠ కొనసాగుతుంది. 6 నుంచి 7వ స్పాట్కు ప్రత్యేక దృష్టి పెట్టారు. 6 నుంచి 7వ స్పాట్ మధ్య ఉన్న 20 నుంచి 25 అడుగులు ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. 6వ స్పాట్లో మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సో మొత్తం మీద నిన్నటి వరకు జరిపిన తవ్వకాలను కొనసాగించాలని దర్యాప్తు అధికారులను పారిశుద్ధ్య కార్మికుడు కోరాడు. 6-7 స్పాట్ల మధ్య దూరం కేవలం 100 మీటర్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే 7వ నుంచి 6వ స్పాట్ వరకు తవ్వకాలు జరుపుతారా లేక 6 నుంచి కంటిన్యూ చేస్తారన్న దానిపై చిన్న మీటింగ్ జరుగుతుంది. 12 నుంచి 1 గంటల మధ్య తవ్వకాలు జరిపే ఛాన్స్ కనిపిస్తుంది. సో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పక్కా రూట్ మ్యాప్తో దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నారు అటవీ శాఖ అధికారులు. ఈరోజు 7వ స్పాట్లో ఏవైనా మనుషుల అవశేషాలు కనుక లభిస్తే మరింత లోతుగా తవ్వకాలు జరపనున్నారు అధికారులు. 7వ స్పాట్లో ఏమీ లభించకపోతే 8-9 స్పాట్లపై ఫోకస్ పెట్టబోతున్నారు. 9 నుంచి 13 స్పాట్లలో భారీగా మృతదేహాలు దొరికే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో పూడ్చినట్లు విచారణలో చెప్పిన ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడి సూచనల మేరకు ప్రస్తుతం తవ్వకాలు జరుగుతుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. నో ఎంట్రీ బోర్డు పెట్టారు. పచ్చిక బయళ్ళు, ఆ అడవులు, పూర్తిగా నదీ తీర ప్రాంతం, పశ్చిమ కనుమలు, అందమైన ఆ ప్రదేశాలు, ప్రకృతి ఆలవానికి ఒకసారి నిలయంగా మారిన ఆ ప్రదేశాలు ఇప్పుడు నిజంగా ఈ అంతు చిక్కని రహస్యాలకు, మిస్టరీకి కేంద్ర బిందువుగా మారాయంటే మీరు నమ్ముతున్నారా? ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఈ ఆరోపణలు నిజమా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నిజంగా ధర్మస్థల్లో జరుగుతున్న ఈ సామూహిక ఖననాల ఆరోపణల నేపథ్యంలో అధికారులు చేపడుతున్న ఆ శోధనకు సంబంధించిన దృశ్యాలు బిగ్ టీవీపై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ధర్మస్థల్లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా. నిజంగా ధర్మస్థలలో పవిత్ర పుణ్యక్షేత్రమైన దక్షిణ కన్నడ జిల్లాలో లైంగిక ఆరోపణల, హత్యాకాండకు సంబంధించిన ఆ వార్తలకు సంబంధించిన నిజమెంత, విజిల్ బ్లోయర్గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, ఈ దర్యాప్తులో తేలే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఒక ఎత్తు, ఇక నేటి నుంచి మరో ఎత్తు అన్నట్టుగా కొనసాగుతోంది. నిజంగా ఈ ప్రాంతంలో 5వ రోజు ఆపరేషన్ కోసం సిట్ బృందం అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి శోధన. ఇక మృతదేహాలను పూడ్చిపెట్టిన కేసు 3వ రోజు సిట్ అధికారులు అయితే
ప్రస్తుతం ఫిర్యాదుదారుడి సూచన మేరకు కొన్ని అవశేషాలు కనిపెట్టారు. ఒక బ్లౌజ్, ఒక పాన్ కార్డ్, ఒక ఏటీఎం కార్డ్ కనిపెట్టారు. ఆ పాన్ కార్డ్ ఎవరిదో కూడా కనిపెట్టారు. ఆ ఏటీఎం కార్డ్ ఎవరిది కూడా చెప్పారు. పాన్ కార్డ్ ఒక పురుషుడిది, చనిపోయిన సురేష్ అనే వ్యక్తిది. ఆ ఏటీఎం కార్డు వాళ్ళ తల్లిది, ఆమె ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. వాళ్ళంతా సురేష్ చనిపోయాడు గతంలో కామర్ల వ్యాధితో చనిపోయినట్టు చెప్తున్నారు. ఆమె తల్లి ఇప్పుడు ప్రస్తుతం సురక్షితంగా ఉంది, లక్ష్మి. వీళ్ళు మంగళూరు జిల్లాలో ఉంటారు, నీలమంగళ ప్రాంతంలో ఉంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎప్పటికప్పుడు ట్రేస్ అవుట్ చేశారు. అంటే దొరికిన ఆధారాలు దొరికినట్టల్లా ఎంత తీవ్రంగా శ్రమిస్తున్నారంటే వాళ్ళకున్న టెక్నాలజీని వినియోగించి ప్రస్తుతం 6వ స్పాట్లో దొరికినటువంటి అస్థి పంజరాలు, ఆవిడే ఇతనే చనిపోయిన వ్యక్తి, మద్యానికి బానిసై కామెర్లతో చనిపోయిన ఆ వ్యక్తి సంబంధించిన అవశేషాలు అక్కడ దొరికినప్పుడు అక్కడ అంటే అవశేషాలు ఏం దొరకలేదు. కేవలం అక్కడ ఈ వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డ్ మాత్రమే దొరికింది. కేవలం ఇదిగో ఈ ఫోటోలో చూస్తున్న లక్ష్మి అనే మహిళ, ఆమె బతికే ఉంది, ఆమెకు సంబంధించిన డెబిట్ కార్డ్ దొరికింది. అయితే ఈ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పుర్రెలు కానీ ఎముకలు కానీ దొరకలేదు. అక్కడ ఒక బ్లౌజ్తో పాటు ఇవి దొరికాయి. అంటే అక్కడ ఈ వ్యక్తికి సంబంధించిన ఈ పాన్ కార్డ్, డెబిట్ కార్డ్ అక్కడికి ఎలా వెళ్ళింది అనేది అది మరొక కోణం, ఇది మరొక సందేహం, ఇది మరొక అనుమానం. అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఈ 6వ రోజు 6వ స్పాట్లో కొనసాగుతున్న దర్యాప్తులో దొరికిన ఈ అస్థి పంజరాలు ఏవైతే ఉన్నాయో, ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా పేర్చి ఒక నమూనాలాగా తయారు చేసి అవి మగవాళ్ళవా ఆడవాళ్ళవా, నిజంగా అది లైంగిక దాడి జరిగిన ఆనవాళ్ళు అంటే గాయపరిచిన ఆనవాళ్ళు ఉన్నాయా, లేదా విషప్రయోగం జరిగిందా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి కూడా ఫోరెన్సిక్ చాలా విపరీతంగా వాటి గురించి శోధన చేస్తుంది. సో దొరికిన ఆనవాళ్ళను దొరికినట్టుగా ఎప్పటికప్పుడు అటు ఫోరెన్సిక్ పంపడము, ఆ రిపోర్ట్లు మళ్ళీ ఈ అధికారులంతా కూర్చొని డిస్కస్ చేసుకోవడము, నిజంగా ఇదంతా ఒక చాలా సీరియస్ ఇంటరాగేషన్. ఒకసారి చూడండి, ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తుంది? నిజంగా ఆ ఇంటరాగేషన్ జరుగుతున్న తీరు ఒక సీరియస్గా, ఒక క్రైమ్ థ్రిల్లర్ మాదిరిగా, ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా మాదిరిగా ప్రస్తుతం మనకు కనిపిస్తున్న సందర్భం కనబడుతోంది. వాస్తవానికి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు 7వ నంబర్ ఉన్న ప్రాంతానికి కూడా ఆ కార్మికులు మినీ జేసీబీ ద్వారా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎస్ జితేంద్ర కుమార్ దయామా, ఎస్పీ సైమన్, పుత్తూరు ఆర్డీఓ స్టెల్లా వర్గీస్, అలాగే బెల్తంగడి తహసీల్దార్ పృథ్వీ, ఇక సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే ఐఎస్డి డివిజన్, అలాగే ఫోరెన్సిక్ డివిజన్, రెవెన్యూ డివిజన్, అటవీ శాఖ, డీసీఎఫ్ రోష్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, దాదాపు 7-8 విభాగాలు, ప్రభుత్వానికి సంబంధించిన 7-8 విభాగాలకు సంబంధించిన అధికారులు ఎంత సీరియస్గా ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారంటే, నిజంగా ఈ దర్యాప్తు బృందం సాగిస్తున్న ఇన్వెస్టిగేషన్ మనకు అందుతున్న అదిగో ఆ దృశ్యాలు, అక్కడ దొరుకుతున్న ఆనవాళ్ళు, అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ప్రతికూల వాతావరణం, అవన్నీ చూస్తుంటే, వాళ్ళు పడుతున్న శ్రమ చూస్తుంటే అసలు ఇదంతా కూడా ఒక సినిమా కాదు కదా, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి క్రైమ్ ఎపిసోడ్లో ఒక వెబ్ సిరీస్ మాదిరిగా, ఒక డైలీ ఎపిసోడ్ లాగా మనకు అర్థమవుతుంది. డాగ్ స్క్వాడ్ చూడండి, డాగ్ స్క్వాడ్ని కూడా ప్రవేశపెట్టారు. డాగ్ స్క్వాడ్ని తీసుకొని వెళ్తున్నారు. అంటే ఏవైనా ఆనవాళ్ళు ఉంటే డాగ్ స్క్వాడ్ గుర్తిస్తుంది. చూడండి, అక్కడ డాగ్ స్క్వాడ్ బృందం జాగిలాలను తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కుక్కల వాసన తొందరగా పసిగట్టగలవు కాబట్టి వాటి ద్వారా ఏవైనా ఆధారాలు లభించకపోతాయా? అబ్బబ్బా, అసలు ఏం సీరియస్ ఇన్వెస్టిగేషన్, వాట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఎగ్జాక్ట్లీ. నిజంగా ఇదంతా కూడా ఈ చూస్తుంటే, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే అసలు ధర్మస్థలిలో జరిగిన ఈ హత్యాకాండాలకు సంబంధించిన ఆరోపణలు కనుక నిగ్గు తేలితే, ఆ అంశాల గురించి బయటపడితే, వాస్తవాలైతే గనక దేశమే నివ్వెరపోయే ఛాన్స్ పక్కాగా కనిపిస్తోంది. మొత్తం వ్యవహారం అంతా కూడా నిజంగా అసలు ఏ రకంగా ఈ అంత్యక్రియలకు సంబంధించిన వ్యవహారం అంతా ఇప్పుడు బయటపడే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ అస్థిపంజరం కనుక దొరికితే, ఈసారి ఏవైనా ఆనవాళ్ళు దొరికితే చాలా సెన్సేషన్ అయ్యే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది.
సో ధర్మస్థలలో పెట్టిన పుర్రెలు దొరికితే వివాదం, దీనికి సంబంధించిన వివాదం పెద్దదవుతుందని మనం పోల్ పెట్టాం. దానికి సంబంధించి ఎస్ అంటూ చాలామంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఒకసారి నిజంగా ఈ వ్యవహారానికి సంబంధించి అంటే దర్యాప్తు జరుగుతున్న తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి చూడండి, ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతాయి. దర్యాప్తు జరుగుతున్న తీరు చాలా పక్కాగా జరుగుతుందా? గతంలో ఈ దర్యాప్తులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేదంటే బెదిరింపులకు భయపడో, లేదంటే ఇతరత్ర ఒత్తిళ్లకు భయపడో ఆ దర్యాప్తు ఆగుతుంది, మధ్యలోనే ఆగింది. ఇది నిజం, గతంలో జరిగింది కూడా కొన్ని అదృశ్య కేసులకు సంబంధించి, హత్య కేసులకు సంబంధించి. కానీ ఇప్పుడు అలా లేదు. ఒకసారి చూడండి ఆ దర్యాప్తు జరుగుతున్న తీరు. గత 5 రోజులుగా మీడియా, పోలీస్, ఒకటి కాదు రెండు కాదు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ అధికారులు, దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తే నిజంగా ఒక విషయం చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేయండి. దర్యాప్తు జరుగుతున్న తీరు దర్యాప్తు జరుగుతున్న తీరు సరైనదేనా? సరిగ్గా చేస్తున్నారా? సీరియస్గా జరుగుతుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నట్లా అనిపిస్తుందా? ఆ దృశ్యాలు చూస్తుంటే పక్కాగా అధికారుల శ్రమ, వాళ్ళు పడుతున్న కష్టం చూస్తుంటే నిజమే అనిపిస్తోందా? లేదా ఇవన్నీ కూడా ఏదో పైన చేస్తున్నట్టుగానే అనిపిస్తుందా? లేదా సీరియస్గా ఆ వ్యక్తి చెప్తున్న పాయింట్ల దగ్గరికి వెళ్ళి ప్రతిదీ క్షుణ్ణంగా చేస్తూ ప్రతిదీ చాలా ఖచ్చితత్వంతో కూడుకున్న దర్యాప్తు సాగుతుందా అనేది ప్రస్తుతం మనకు తేలాల్సిన అంశం. సో ఏదేమైనా మొత్తం మీద ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఈ దర్యాప్తు కొనసాగుతున్న తీరు ప్రస్తుతానికైతే సంచలనం రేపుతోంది. ఇక ఐపీఎస్ అధికారుల బృందం ఎప్పటికప్పుడు వీటన్నిటిని కూడా శోధిస్తుంది, ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ ప్రస్తుతం వాటన్నిటి కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ బెల్తంగడిలో ప్రస్తుతం ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. అక్కడ సిట్టు బృందం ఎప్పటికప్పుడు కూర్చొని దాన్ని విశ్లేషణ చేస్తుంది, ఫోరెన్సిక్ నుంచి వచ్చే రిపోర్ట్స్ తీసుకుంటుంది, ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నారు. పోలీసు లేదా ఇతరత్ర కంప్లైంట్స్ వచ్చే అంశాల ఆధారంగా, వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వీటిని సమన్వయం చేసుకుంటున్నారు. మరోవైపు మంగళూరులో మరొక ఆఫీస్ పెట్టారు, అక్కడ సిట్ ఆఫీస్, అక్కడ ఒక హెల్ప్ లైన్ పెట్టారు మంగళూరులో. అక్కడ కూడా వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఇవన్నీ పోల్చుకుంటున్నారు, సరిచూసుకుంటున్నారు. అనన్య భట్ తల్లి సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదు, లేదా సౌజన్యకు సంబంధించిన ఫిర్యాదు, ఇంకా ఇతరత్ర అదృశ్యం కేసులు, 95 నుంచి 2014 వరకు నమోదైన మిస్సింగ్ కేసులు అన్నీ కూడా తెప్పించుకొని ప్రస్తుతం అక్కడ సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇక ఆ నేత్రావతి స్నానఘాట్ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్లోని 3 భాగాల్లో అడవిలో ఉన్నటువంటి ఒడ్డు పక్కన జరిపిన తవ్వకం పనులలో నిన్న మొన్నటి వరకు ఎలాంటి పురోగతి లేదు. కానీ నిన్నటి నుంచి 6వ స్పాట్ నుంచి ఇప్పటి వరకు అయితే జరుగుతున్న పురోగతి, దొరుకుతున్న ఎముకలు, అస్థిపంజరాలు, తదుపరి ఇంకా చాలా ఉంది అంటూ ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్నారు.